స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం తర్వాత ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నటువంటి ఏకైక కేసు ఫైబర్ గ్రిడ్ కేసు. మిగతావన్నీ కూడా విధానపరమైన నిర్ణయాల ద్వారా లబ్ధి పొందాలనుకున్నారన్నటువంటి పాయింట్ చుట్టూతానే ఉంటుంది. ఫైబర్ నెట్కి సంబంధించి అట్లాంటిది కాదు. ప్రత్యక్షంగా ఒక బోగస్ కంపెనీ లేదంటే ఒక బ్యాన్డ్ కంపెనీ, బ్లాక్డ్ కంపెనీకి అవకాశాలు ఇచ్చి బ్లాక్ ఎత్తేసేసి మరి రాష్ట్ర ప్రభుత్వమే, చంద్రబాబు ప్రభుత్వమే బ్యాన్ చేసింది. అదే ప్రభుత్వం బ్యాన్ లిఫ్ట్ చేసి మరి ఇచ్చింది హరికృష్ణకి సంబంధించిన కంపెనీ. తద్వారా వాళ్ళకి ఇచ్చినటువంటిది చివరికి ఆ ఫైబర్ మనకైతే 149 రూపాయల కేబుల్ కనెక్షన్ జనానికి ఎంత మందికి వచ్చిందంటే 2.5 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. 2.5 కోట్ల ఇళ్ళు ఉంటే 7 లక్షల మందికి వచ్చింది. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్థాయిలో జరిగినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ ముందస్తు బెయిల్కి సంబంధించి ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసినట్టు కేసు విచారణ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జస్టిస్ అనూద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదుల ధర్మాసనం ముందు విచారణకు రాబోతోంది. అందులోని అంశాలు 17A సెక్షన్తో ముడిపడి ఉన్నందున ధర్మాసనం గతంలో ఈ కేసును వాయిదేసింది. అప్పటి వరకు చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. అయితే మంగళవారం సెక్షన్ 17Aపై ధర్మాసనం భిన్న తీర్పులు వివరించిన నేపథ్యంలో ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్పై ఎలాంటి ఉత్తర్వులు వస్తాయో చూడాల్సి ఉంది.